ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళాలి. ఈడొకడు సరిగ్గా. ఏంటి కులుకుతున్నావు? నువ్వెందుకు నన్ను గెలుపుతున్నావు? అట్లంటావా? ఈరోజు ఏదో క్లయింట్ మీటింగ్ ఉందనుకుంటా. అవును కదా, ఊడి అమ్మ మర్చిపోయిన సంగతి. ఇప్పుడు బాస్ చేతిలో నాకు ఉంటుందేమో. అదా బా మళ్ళీ ఇదే ఆఫీస్ రా బాబు. ఏంటన్నా ఆఫీస్కి వెళ్దాం లేదా? పదా త్వరగా పదా. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేసేది ఉంది, ఎర్రర్స్ రెక్టిఫై చేసేది ఉంది, రిపోర్ట్ తయారు చేసేది ఉంది, పీపీటీ ప్రిపేర్ చేసేది ఉంది. ఇందులో ఒక్క పని కూడా చేయలేదే. మంచిది మంచిది శుభం. జోన్స్, గుడ్ మార్నింగ్ సార్. జోన్స్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అంటే అవ్వలేదు. సార్ ఎందుకయ్యా మీకు ఇంత నిర్లక్ష్యం? మిమ్మల్ని చేయమంది ప్రాజెక్ట్, రాకెట్ కాదు. మండే అంటే వాల్యూ తెలీదా మీకు? అలా చెప్పండి సార్, ఒక్కరో కూడా బుద్ధి లేదు సార్. నేనంటే బయలుదేరు సార్. అటు చూస్తాయండి ఇటు మాట్లాడుతుంటే. వెళ్ళి ప్రాజెక్ట్ ఫినిష్ చేసి కనపడు. అప్పటి వరకు నీ ముఖం చూపించొద్దు. వెళ్ళా. నేను చేపిస్తా సార్, మీరు కంగారు పడకండి సార్, నేను చేపిస్తా. పదా హలో, వర్క్ ఫస్ట్, రిలాక్స్ అవ్వద్దు. కానీ ఈడొకడు సావదప్పడానికి. ఇవన్నీ మిగతా రోజుల్లో చూసుకో. నా రోజులో వర్క్ ఫస్ట్, వర్క్ ఫస్ట్. నేనంటే ఒక్కరో కూడా భయం లేకుండా పోతుంది ఈ ఎదవకి. జోన్స్ లే. ఏంట్రా ముఖం మూసుకుంటున్నావు? సిగ్గుపడుతున్నావు ఏంటి? లేదు, జాగ్రత్త పడుతున్నా. ముందు నీ ఫేస్ నువ్వు చూసుకో ఫోన్లో. దేనికి? చూసుకో. చూసుకున్నా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు నువ్వు పొద్దున్న లేసి నా ఫేస్ చూసావు అనుకో, మంగళవారం నాడు ఎవరు ఫేస్ చూసారని చెప్పేసి నన్ను అంటారు. అవసరమా? లేక కరెక్టేలే. ఇదేంటి కొత్త షర్ట్లా ఉంది? అవును, మన ఫ్రైడే తెలి కొనుక్కున్నా. అంటే ఈరోజు చేసుకుంటాం ఇది. ఈరోజు ఎవడైనా వేస్తాడా కొత్త షర్ట్లు? నా రోజు చేసావనుకో అది చిన్నగడమో మాయడమో ఏదో అవుద్ది. అప్పుడు నన్ను అంటారు మంగళవారం వేసాడరా అని. ఇప్పుడు నీ ఒంటి మీద ఉంటుంది, 2 రోజుల్లో కిచెన్లో కనపడుతుంది నాకు అది. అంతేనంటావా? అంతే, పెట్టేయి. ఈరోజు ఎలాగైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తారా? లేదంటే మిస్ అయిపోద్ది. వద్దు జోన్స్, నా రోజు ఇలాంటి పనులు పెట్టుకోకు. నువ్వు ఎలాగో ప్రపోజ్ చేసినా అది రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ నన్ను అంటారు మంగళవారం చేశాడు అది ఇది అని. అంతేనంటావా? అంతే, వద్దు. ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. మరి ఆడెళ్తున్నాడు రా. ఆడి మంగళవారానికి సంస్కారం లేదు. ఇప్పుడు చూడు నా గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అరే ప్రపోజ్ చేస్తున్నాడు రా. చూడు, ఐ లవ్ యూ. ఓకే చెప్పేద్దేమో రా. ఛాన్సే లేదు. సారీ. అమ్మయ్యా, ఒప్పుకోలేదురా బాబు. నువ్వు మహాదరిద్రుడు రా బాబు. థ్యాంక్ యూ. సారీ బాసు, నువ్వు ఇలా కష్టపడి వర్క్ చేస్తుంటే చూడలేకపోతున్నావు బాసు. నీకోసం ఏదో ఒకటి చేయాలి బాసు. చేస్తా, ఖచ్చితంగా చేస్తా బాసు. కానీ చేయలేను బాసు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ బాసు. ఐఎమ్ సారీ బాసు. బాసు, వీడిని చంపేసి మీకు హాలిడే తెప్పాలంది బాసు. బుధవారం కదా, కాస్త బుద్ధిగా ఉండాలని. సారీ బాసు. వావ్, రేపు ఫ్రైడే. రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే, ఆ తర్వాత సండే. నీకు నేను మాత్రం అక్కర్లేదు. అవును అక్కర్లేదు, పక్కెళ్ళు. ఏంట్రా వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయిరా, ఫ్రైడే అంటే సినిమాలు, సాటర్డే అంటే తాగడాలు. అవేగా మన పనులు. రేపు ఫ్రైడే. ఫ్రైడే అంటే ఫీల్స్ వస్తాయరా. వస్తాయి వస్తాయి. రే, నేనంటూ ఇక్కడ ఒక రోజునున్నానని నా గురించి మాట్లాడకుండా ఫ్రైడే సాటర్డే గురించి మాట్లాడతారా? ఇట్స్ రియల్లీ హర్టింగ్. రేయ్, అన్నిసార్లు మూసేస్తున్నావు అంటే ఖచ్చితంగా చికెనే ఉంటుందిరా. ఇది ఏరా, రేపటి నుండి ఎలాగో నాన్ వెజ్ తింటూనే ఉంటావుగా.
నా ఈ ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతావా? ఈ గురువారం మరీ నా గురువులో ఫీల్ అయిపోతుంది.